శ్రీకాకుళం నుంచి మధు గారు. శ్రీకాకుళం సార్ నమస్తే. మధు గారు నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్తే సార్. అక్కడ 5,000 నెల్లూరులో 5 రూపాయలు వడ్డీ ఇస్తున్నారంట. మరి మీ ఊళ్ళో ఏమన్నా అట్లాంటివి కూడా ఉన్నాయా? ఒకప్పుడు మీ జిల్లాలో కూడా ఒక నాయకుడి మీద ఉండేది, పావలా వడ్డీకి ఇచ్చారని ఒక నాయకుడి మీద. మీకు గుర్తుందా మిత్రమా? ఒక్క నిమిషం. శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద నాయకుడు పావలాకే వడ్డీ, డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక పావలాకే వడ్డీకి ఇస్తున్నారని చెప్పి పెద్ద వార్త వచ్చింది ఆ రోజుల్లో. 10 రూపాయలు కొట్టే తీసుకొని సర్పంచులు పోటీ చేశారు సార్. అబ్బా ఈ రోజుల్లో డబ్బులు లేకుండా ఎలక్షన్లు అవుతాయి సార్. అంతేనా? కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు 600 కోట్లు సమీకరించారంట ఆ రకంగా. సార్ వైసీపీ ఇంటి సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఆ అధికారులు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు ఓటు వేయరు సార్. అంతేనా? అట్లంటే అట్లా మిత్రమా. మీరు కూడా అటువంటి ఎంకరేజ్ చేస్తే అట్లా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పండి, ఎవరిచ్చినా వద్దని చెప్పండి తప్ప వీళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పడం ధర్మమేనా మిత్రమా? రైట్. ఏలూరు నుంచి మరొకరు. ఏలూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీ పేరు? రఘునాథరావు. నేలం రఘునాథరావు. రఘునాథ్ గారు చెప్పండి దయచేసి. చాలా కాలానికి తమరు ఈ షో మళ్ళీ తిరిగి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఓకే. అలాగే కృష్ణరాజు గారు ఎక్సలెంట్ విశ్లేషకులండి. ఓకే. ఉన్నదన్నట్టు ఉన్న బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు మన బీజేపీ నాయకులు వారు అంటున్నారు అవినీతి నాయకులని. వారి దగ్గరే ఉన్నారు కదా సార్. ఇక్కడ బ్యాంకులు మోసం చేసి అక్కడ కూర్చున్న వాళ్ళని కొంచెం ఒక్కసారి కడిగి తీసేయమనండి, వాళ్ళు పునీతులు అయిపోతారుగా. అది లేకుండా అవినీతి జరుగుతుందంటారు. డీబీటీ పద్ధతిలో ఇస్తుంటే వయసులో చిన్నవాడు ఆయన అభినందించాలి. సరే, కొన్ని అవకతవకలు జరిగితే విమర్శించాలి. సద్విమర్శ మంచిదే. రాష్ట్రంలో అవినీతి అయిపోతుందని అంటే మరి అదే ప్రచారం చేసి రేపు పొద్దున్న ఎన్నికల్లో సవాల్ చేసి నిలబడమనండి సార్. అంటే ఆయన గత టర్మ్ లో అవినీతి గురించి ఎక్కువ ప్రస్తావించారులేండి. అప్పుడే అడగచ్చు కదా సార్. అప్పుడు మరి వాళ్ళు ఉమ్మడి జాబితాలోనే ఉన్నారు కదా. అది ఆ పాయింట్ కరెక్ట్. అప్పుడు 4 ఏళ్ళు ఆయనతో తిరిగారుగా. మాకు కన్ఫర్మ్ చేశారు ఆయన. పొత్తులు మనం కన్ఫర్మ్ చేసుకోకపోయినా ఆయన కన్ఫర్మ్ చేశారు. మల్లికార్జున గారు కర్నూలు నుంచి. మల్లికార్జున గారు సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఒకటే విషయం సార్. ఇప్పుడు ఈ రోజు వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీళ్లు ప్రతి ఒక్క ప్రాంతానికి, ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు సమృద్ధిగా నీళ్లు, అంటే ఇంత వర్షాభావ పరిస్థితుల్లో కూడా నీళ్లు నడుపుతున్నారు. చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. అది ఏం చేశారంటే నాకు అర్థమైంది ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏం చేసిందంటే నీళ్ళని తీసుకెళ్లి రిజర్వాయర్లో పెట్టి రిజర్వాయర్ నుంచి చెరువులకి వెంటనే ఇచ్చేసి ఏర్పాటు చేసింది. ఈ రోజు కూడా సప్లై చేస్తున్నారు సార్. ఇంత పెద్ద ఎత్తున అపర భగీరథుడు. రైట్. ఓకే. వీరబాబు గారు శ్రీకాకుళం నుంచి. వీరబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. చంద్రబాబు నాయుడు గారు అంత వడ్డీగా తెచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా ఓడించాలని చూస్తారు సార్. ఓటు 5,000 రూపాయలు ఇస్తామని నేడు చెప్పారండి తొలగాల్సినప్పుడు. ఓటుకి నంద్యాల ఉప ఎన్నికలు అన్నారు కదా, ఓటుకి 5,000 ఇవ్వగలనని అన్నారు కదా. ఇప్పుడు ఎంతైనా ఇచ్చే ఇంకా ఎంత వడ్డీకైనా తెచ్చేస్తారు సార్. ఎంత వడ్డీకైనా తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యవస్థలన్నీ. శ్రీధర్ రెడ్డి గారు గుంటూరు నుంచి. శ్రీధర్ రెడ్డి గారు. సార్ శ్రీనివాసరావు సార్ నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం. అలాగే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఏదైతే నారాయణ గారు అమౌంట్ కలెక్ట్ చేశాడో 5 రూపాయల వడ్డీకి, అది పట్టించిన వాళ్ళకి 50% అని చెప్పండి సార్. చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది అందరికి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి మనంగా. అదొకటి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంద్రి నీవా నగిరి గాలేరు ప్రాజెక్ట్ పనిచేసినప్పుడు అక్కడ ఆ సర్వేలో నేను పాల్గొన్నాను సార్. ఒక కోరమండల ప్రెస్టిక్టెడ్ ప్రైవేట్ కంపెనీ తరఫున నేను పనిచేశాను. అప్పుడు 300 అడుగులు 400 అడుగుల్లో కూడా పత్తికొండ అనంతపురం ఆ ఏరియాలో వాటర్ లేదు. అలాంటిది ఈ రోజు అక్కడికి నీళ్లు వస్తుంటే 150 అడుగులు 100 అడుగులకు వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక చోట అయితే కనుక ఇప్పుడు ఎలనూరు జిల్లాలో అనంతపురం ఎల్లనూరు మండలంలో ఈ బత్తాకాయ తోటల్లో అంతర పంటగా గోధుమలు పండిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతకుముందు 100 అడుగులు 150 అడుగులు 200 అడుగులు వాళ్ళకి తోటలు ఎండిపోతుండే పాపం ఆ రోజుల్లో. తోటలు ఎండిపోతాయి. ఈ రోజు వాళ్ళకి 40 అడుగులు 50 అడుగుల్లోకి వాటర్ వచ్చింది. ఎక్కడ చూసినా వాటర్. అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అలాగే వెలిగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు
తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించలేదు, తర్వాత ప్రభుత్వం కొనసాగించలేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కొనసాగించారు దాన్ని, పూర్తి చేశారు. దానికి ప్రకాశం జిల్లా గాని నెల్లూరు వరకు మంచినీరు తాగునీటికి గాని అదంతా ఇబ్బంది లేకుండా ఉండిద్ది ముందు చూపుతో. ఇది రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నదే సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళేది. సరే అది అయిపోయింది కదా పాపం, ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే 5 ఏళ్ళు జగన్ గారు గెలిస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని మనం. అవును, జగన్ గారు వస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి రైతులు అసలు ముందు వర్షాలు పడతాయి. జగన్ గారు వస్తే, చంద్రబాబు వస్తే వర్షాలే పడవు. గత 5 సంవత్సరాల్లో 7